సురేంద్రపురి కుందా సత్యనారాయణ కళాధామం గోపురానికి పునః స్వాగతం. మొక్కుబడులు చెల్లించకపోతే పనులు ఆగిపోతాయా? ఏవైనా మొక్కుబడులు మిగిలిపోయి ఉంటే కూడా మనం ఎన్ని పరిహారాలు చేసినా, మరెన్ని రకాలుగా ఎన్ని జపాలు పూజలు చేసినా కూడా మనకి ఆ మొక్కుబడి తీర్చే వరకు కూడా మన పనులు ఆగిపోతాయిట. మనకి ముఖ్యంగా కనిపిస్తుంది కదా, సత్యనారాయణ వ్రతంలో మనకి ఈ విషయాలే కనిపిస్తాయి. మొక్కుబడి చేసి మరిచిపోవటం వలన ఎన్ని ఆటంకాలు వచ్చాయో, ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని ఇక్కట్లు పడ్డారో మనకి ప్రతి అధ్యాయానికి కనపడుతూనే ఉంటుంది. అంతేకాదు, మామూలుగా కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, ఎవరైనా సరే ఏదైనా ఒక దేవుడికి ఏదైనా ఒక ఆపద సందర్భంగా చాలామంది చాలా రకాలుగా ఇట్టే నోటికి చిన్న కష్టం వచ్చినా సరే నోటికి ఏది వస్తే ఆ మొక్కు మొక్కేస్తూ ఉంటారు. ఆ తర్వాత అది తీరగానే అంతంత మొక్కులు తీర్చలేమండి, ఏదో ఆపద మొక్కుల్లో అనుకున్నామండి, దానికి బదులుగా ఓ టెంకాయ కొడితే సరిపోతుందా, ఓ 100 రూపాయలు హుండీలో వేస్తే సరిపోతుందా అనేలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఆపద కలిగినప్పుడు ఎలాంటి ఆవేశంతో ఉంటామో, ఎలాంటి బాధతో ఉంటామో, ఎలాంటి మొక్కులు మొక్కుతామో తప్పనిసరిగా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోవాలి, డేట్ వేసి. ఈ సందర్భంగా ఈ కష్టం వచ్చినప్పుడు ఈ దేవుడికి ఈ మొక్కు తీర్చాలని అనుకున్నాము అంటే వాళ్ళు మర్చిపోయేటువంటి అవకాశం ఉండదు. హెల్త్ బాగా లేదని చెప్పేసి ఏదైనా టెస్ట్ చేసుకోవడానికి పోయినా, ఇది షుగర్ లేదని వస్తే చాలు నేను ఈ మొక్కు చేస్తానండి, లేదా ఇంకేదైనా వస్తే భగవంతుడా నేను ఈ మొక్కు తీర్చుకుంటాను. నోటికి ఏది వస్తే అది, ఏ దేవత కనిపిస్తే ఆ దేవతకి, కనిపించిన దేవుడికల్లా కూడా మొక్కులు మొక్కేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళ పని అయిపోయిందనుకోండి, వెంటనే వాళ్ళలో ఆవేశం చల్లారిపోతుంది, అన్ని విషయాల్ని మర్చిపోతారు. కొంతకాలం కొంతమంది అయితే ఇప్పుడు వీలు కాదు కదా, వచ్చే నెలలో చేస్తాను, వచ్చే సంవత్సరం చేస్తాను అలా అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కాలగర్భంలో అవి కలిసిపోతాయి. కానీ ఎప్పుడైనా నిజమైనటువంటి ఆపద వచ్చినప్పుడు భగవంతుడికి తప్పనిసరిగా ఇది చేస్తాను అని మొక్కుబడి మొక్కితే మాత్రం మొక్కు పిండి వసూలు చేసుకుంటట. అంటే ఆ మొక్కు తీర్చే వరకు వాళ్ళకి పని కాకుండా ఆ మొక్కు తిప్పలు పెడుతూ ఉంటాడు. ఎందుకండి, దేవుడికి మేము చేసేటువంటి మొక్కులు కావాలా? మేము అక్కడికి వెళ్ళి హుండీలో 100 రూపాయలు ఇస్తేనే ఆయనకేమైనా వస్తుందా? మేము నడిచి తిరుపతి మెట్లెక్కితే ఆయనకేం లాభం? లేదా భగవంతుడికి బట్టలు పెట్టాలనుకున్నాను, కళ్యాణం చేయించాలనుకున్నాను, వాళ్ళకి ఒరిగేదేమిటండి అనేలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడికి ఒరిగేదేమీ లేదు. మనం మెట్లెక్కితే మన కాళ్ళను వస్తాయి కానీ ఆయనకు వచ్చేదేమీ లేదు. మనం కళ్యాణం చేయిస్తే మనకి దోషాలు పోతాయి కానీ ఆయనకి ఒరిగేదేమీ లేదు. మనం హుండీలో డబ్బులు వేస్తే మళ్ళీ ప్రసాదాలు చేసుకుని మనమే తింటాం కానీ ఆయనకి ఒరిగేదేమీ లేదు. భగవంతుడు సర్వాంతర్యామి, ఒక శక్తి మాత్రమే. ఆయన పేరు చెప్పుకొని మనం ఏమిటంటే మన సత్య ప్రవర్తన ఎలాంటిది అంటే, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగాను, కష్టం తీరిన తర్వాత మరొక రకంగాను మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మానవ సహజమైనటువంటి బలహీనతలు అనేకంగా ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక దేవుడికి మొక్కుకుంటే ఆ తప్పకుండా ఆ మొక్కు తీర్చాలి. నిర్ణీతమైనటువంటి కాలంలోనే ఆ మొక్కు తీర్చేటువంటి ప్రయత్నం చేయాలి. చేయలేక ఒకవేళ ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో ఉండి లేవలేనటువంటి పరిస్థితిలో ఉంటే దానికి పరిహారంగా ఎవరి చేతైనా ఏదైనా పంపించి ఆ మొక్కుబడి తీర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. భగవంతుడు కరుణామయుడు. మీరు అశ్రద్ధతో మీరు ఆ మొక్కుబడి తీర్చకుండా ఉన్నారా, నిర్లక్ష్యంతో ఉన్నారా, లేదా మీరు చెయ్యలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారా వాడికి తెలుసు. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఉండేటువంటిది భగవంతుడే. మనలో ఉండేటువంటి ఆత్మే భగవత్ స్వరూపంగా చెప్తారు. అంటే మనలో ఉండే వాడన్నీ వింటూ ఉన్నాడు. అంటే ఏమిటి, మనని మనమే మోసం చేసుకుంటూ ఉన్నాం. ఆపదలో భగవంతుడితోనే సాక్షాత్తు ఒక రకంగా మాట్లాడుకోవడం, మన ఆపద తీరగానే అన్నీ మర్చిపోయి లెద్దు ఏదో మొక్కుకున్నాం ఆపద మొక్కులు అవన్నీ తీర్చేవా పెట్టేవా అని చెప్పేసి తేలిగ్గా తీసిపారేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే మళ్ళీ అనారోగ్యం వస్తుందో, మళ్ళీ అలాంటి ఆపదలు వస్తాయో అప్పుడు లెంపలేసుకుని ఆ మొక్కు తీర్చడానికి పరిగెడుతూ ఉంటారు. అప్పుడు అనుకోలేదండి భగవంతుడు బాగా మొక్కుపిండి తీర్చుకుంటూ ఉన్నాడు అని 10 మందికి చెప్తూ ఉంటారు. అందుకని ఏవైనా గడ్డు సమస్యలతో ఉన్నప్పుడు జాతకంలో దోషాలకి పరిహారాలు చేసుకున్నా కూడా మీ పనులు కాలేదు అనుకోండి, ఒక్కసారి తిరిగేసి చూసుకోండి. ఏ దేవుడికైనా ఏదైనా మొక్కుకున్నానా, ఏదైనా ఒక మొక్కుబడి మిగిలిపోయిందా అని. మీ మాటను మీరు సత్యంగా నెరవేర్చడం మాత్రమే ఆయనకి కావాలి. దేవుడితోనే మీరు అబద్ధాలు ఆడారనుకోండి, దేవుడితోనే ఆటలు ఆడారనుకోండి, దేవుడు ఒక ఆట ఆడిస్తాడు. అంటే సత్యవ్రతం ప్రతి మనిషికి ఉండాలి అని చాటి చెప్పడము దానికి కారణంగా చెప్తారు. అందుకని భగవంతుడితో ఎప్పుడు కూడా ఆటలు ఆడకూడదు. ఏదైనా మనం మొక్కుబడి చేశామంటే తప్పనిసరిగా దాన్ని చెల్లించాలి.
దాన్ని రాసి పెట్టుకోవాలి. అయితే ఒక్క మొక్కుబళ్ళే కాదండి, ఎవరికైనా ఏదైనా చేస్తామని, ఒక దానం చేస్తామని, ఒక ధర్మం చేస్తామని మాట ఇస్తే కూడా తప్పనిసరిగా వాటిని వెంటనే నెరవేర్చాలిట. అంతేకాదు, మనకి పనులు కాకపోవడానికి మరో కారణం కూడా ఉంది. ఎవరైనా బ్రాహ్మడికి మనం ఏదైనా పని కానీ ఒక పూజ కానీ చేయించుకొని తర్వాత ఇస్తాము అని అంటే మాత్రం అది చాలా దోషంట. మన కన్నీటి చుక్క కంటి నుంచి రాలి నేల మీద పడేంతటి ఆలస్యం కూడా చేయకుండా మనం ఎవరిచైతేనా పూజ చేయించుకుంటే వాళ్ళకి బాకీ లేకుండా వెంటనే ఆ డబ్బు ఇచ్చేసేయాలిట. డబ్బు కాదు, వాళ్ళకి ఏమి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నామో, ఏమి ఇవ్వాలి అని అనుకున్నామో, ఒప్పందం చేసుకున్నామో అవి వెంటనే ఇవ్వాలిట. ఇవ్వకపోయినా కూడా దోషం వస్తుందిట. అంటే ఇలాంటి తెలియని దోషాలన్నీ కూడా జాతకంలో కేవలం పూర్వజన్మలో చేసినటువంటి పాపాలకి అనుకూలంగా గ్రహాలు ఉన్నాయా లేదా అని మాత్రమే మనం తెలుసుకుంటాం. మరి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఎప్పుడు ఇబ్బందులు పడుతున్నారో అప్పటి వరకు చేసేటువంటి దోషాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అందుకని ప్రతి మనిషి కూడా వెనక్కి ఒకసారి ఆలోచించి, మనం ఎవరికైనా ఏదైనా దానం చేస్తామని మర్చిపోయామా, ఎవరికైనా ఏదైనా ఇస్తామని మర్చిపోయామా, ఏదైనా పూజ చేయించుకొని డబ్బులు ఇవ్వలేదా, లేదా భగవంతుడికి ఏదైనా మొక్కుబడులు మర్చిపోయామా అనేటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి తెరిచి వెనక్కి చూసుకొని అవన్నీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటే తప్పకుండా వాళ్ళకు ఉన్నటువంటి దోషాలన్నీ పరిహారం అవుతాయి అని చెప్తారు.